కేటీవీ. నా పేరు మేఘన. 3 PM ముఖ్యాంశాలు. తిరుమల వెంకన్న సన్నిధిలో ప్రముఖులు. 2 దశాబ్దాల దళితుల భూముల సమస్యలపై రాజు హామీ. లక్కిరెడ్డిపల్లిలో వైసీపీకి భారీ షాక్. టీడీపీలో చేరిన మాజీ జెడ్పీటీసీ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యార్నేని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నవీన్ యార్నేని ఆకాంక్షించారు. எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் రండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నేడు ఉడిపిలోని శ్రీ కనియూర్ మఠం పీఠాధిపతి శ్రీ విద్యా వల్లభ తీర్థ స్వామీజీతో పాటు ప్రముఖ రాజకీయ నాయకుడు కె అన్నమలై దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు దేశ ప్రజలందరికీ ఉండాలని వారు ఆకాంక్షించారు. వెనకాల చేతులు పెట్టుకోండి. ఇసు వెనక రా ఇసు.
ஒரு விசில் வேறு சார், ஒரு மினிட் சார். ரொம்ப சந்தோஷம் வந்தது. நல்லா இருக்கீங்க எல்லாரும்? நல்லா இருக்காது சார். ஓ, இந்த மாதிரி ஃபோன் மேலே கை போட்டீங்கன்னா கீழே விழுக மாட்டேங்க. 2 దశాబ్దాలుగా పట్టాల మంజూరు లేక సమస్యగా ఉన్న పెద్దపల్లె సర్వే నెంబర్ 937 భూముల అంశంపై రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చెమ్మర్తి జగన్మోహన్ రాజు దళిత రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూముల సమస్యలను చట్టపరంగా పరిష్కరించి దళిత రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే నియోజకవర్గంలో ఆక్రమణలకు గురైన భూములను దశల వారీగా పేదలకు పంపిణీ చేసే చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక రైతులు పాల్గొన్నారు. ఈ రోజు ముఖ్యంగా మన మాధవరం గ్రామం పంచాయతీలో సిద్ధవాడ మండలంలో ముఖ్యంగా అన్నకు తెలియజేయడం ఏమంటే, అన్న 2009, 2013 నుంచి మా దళితులు సుమారుగా ఆ కప్ప చెట్టు కొట్టుకొని ఆ భూములు కాపాడుకుంటా వస్తున్నారు. వేళ్ల తరబడి వాళ్ళు తిరుగుతూనే ఉండరు. ఎంఆర్ఓ చుట్టూ కానీ, కలెక్టరేట్ చుట్టూ కానీ, ఆర్టీఓ చుట్టూ కానీ వాళ్ళకి ఫలితం లేదు. అందుకు ఇప్పుడు నువ్వు వచ్చినటువంటి వాళ్ళకి న్యాయం చేస్తామని మేము మనసారా నిన్ను మేము అనుకుంటాము. ఆర్టీఓకి, ముఖ్యంగా కలెక్టర్కి, ఎంఆర్ఓకి చెప్తే ఎంఆర్ఓ కూడా ఆల్రెడీ మాకు లెటర్ కూడా వీళ్ళ సాగులో ఉన్నట్టు అది గ్రౌండ్ చేసి మన ఫారెస్ట్ ల్యాండ్ సపరేట్ చేసి వీళ్ళకు భూములు ఇచ్చిండు. ఇంతకుముందు 2020లో ముసరవాళ్ళ ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఇప్పుడు ఉండే ఆర్ఏ ప్రసాద్ తెలుసు, డిటి మాధవిలత కూడా తెలుసున్నా. దయ ఉంచి కలెక్టర్కి సుమారు 100 తూర్లు, ఈ దళితుల గురించి 100 తూర్లు పోయినాము. సుమారు కలెక్టర్లు కూడా 4-5 మంది కలెక్టర్లు కూడా మారిపోయాడు. మన తప్ప మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకోమైనా వీళ్ళ గురించి, రెవెన్యూ మినిస్టర్ కూడా తీసుకోమైనాము. మీరు దయ ఉంచి తక్షణమే వీళ్ళకు మీరు న్యాయం చేస్తారని మేము మనసారా మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తే మనకు స్థానిక సంస్థల్లో కూడా దాదాపు ఈ దళితుల ఓట్లు 900 చిల్లర ఓట్లు ఉన్నాయి. మనకు పక్కా ఇల్లు తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా మనకు నీకు రుణపడి ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఈ దళితుల తరఫున, మా మాధవరం గ్రామ పంచాయతీ తరఫున మేము పదే నేను ఏడుకుంటున్నాము. దయ ఉంచి మేలు చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాము. రాజంపేట నియోజకవర్గంలో మిగతా రాష్ట్రంలో అభివృద్ధి చెందించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామన్నటువంటి ధ్యాస గతంలో పాలకులకు ఎవరికీ లేదు. ఎక్కడ కూడా ఉపాధి అవకాశాలు లేక, పనులు లేక చాలామంది గల్ఫ్ ప్రాంతానికి వెళ్తున్నారు. వాళ్ళ సన్ ప్రోగ్రాంలో తెలుస్తూ ఉంది, దాదాపు 20,000, 30,000 ఓట్లు ఇంకా తేలడం. ఏమంటే చాలామంది గల్ఫ్ ప్రాంతాలకు వెళ్తారు. కారణం ఏమంటే గతంలో ఉన్నటువంటి పాలకులు. రాజంపేట అభివృద్ధి చెందితే మా పెత్తందారి వ్యవస్థ పోతుంది, అందరికీ భూములుండి వాళ్ళు సొంతంగా జీవిస్తే కనుక మా ఇంటికి వచ్చి మేము చెప్పినట్లుగా గులాంగిరి చేయరనేటటువంటి వ్యవస్థ ఈ రాజంపేట నియోజకవర్గంలో ఇంకా ఉంది. పలుమార్లు ఇదే నొక్కి ఒక్కాడిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈడ రాజకీయం అంతా భూముల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రాజంపేటలో రాజకీయం అంతా భూముల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏడైనా పేదల భూములు కనబడితే ఆ రికార్డులు ట్యాంపరింగ్ చేయడం, రికార్డులను మార్చడం, కాస్త పేదలు కాబట్టి ఇంకా న్యాయం కోసం కోర్టులకు పోలేక ఆడాడ ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి మెల్లగా ఆ భూములు లాక్కోవడం, లేదా ఆ భూములు మీ దగ్గర నుంచి మేము లాక్కుంటాము, మేము చెప్పినట్టు మా గులాంగిరి చేయండి అని చెప్పి భయపడించడం లాంటి వ్యవస్థ ఉంది. అందుకే రాగానే పెత్తందారుల పీచు మణిచినాము. సాక్షాత్ ఎమ్మెల్యేకి సంబంధించి ప్రభుత్వ భూములు కాజేసి ఉంటే వాటినన్నింటినీ కూడా ప్రభుత్వం లాక్కుంది. ఆయన ఉన్న ఇల్లు కూడా ప్రభుత్వ భూమే. ఏకంగా వెంకటేశ్వర స్వామికి శటకోపం పెట్టి మళ్ళా తప్పు దిద్దుకున్నాడు. తిరిగి ఆ భూములను పేదలకు అప్పచెప్తాము అంటే కనుక కోర్టు వెళ్ళాడు. ఇంకొక ఆయన ఎంపీ ఉన్నాడు,
ఆయన కూడా 150 ఎకరాలు ఆక్రమిస్తే కనుక అంత పెద్ద మామూలుగా ప్రభుత్వ భూములు ఎవరికి ఉంటాయి చెప్పండి? ప్రభుత్వ భూములు ఎవరికి ఇస్తారు? పేదలకు ఇస్తారు. అది కూడా ఒక్కొక్క పేద కుటుంబానికి ఎన్ని ఎకరాలు ఇస్తారు? 1 ఎకరా, 1.5 ఎకరా, పాతకాలంలో ఉంటే 3 ఎకరాలు, 4 ఎకరాలు, అంతేనా? పేదలకు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వ భూమి 4 ఎకరాలు ఇస్తే ఈ ప్రభుత్వ భూమి 100 ఎకరాలు ఉన్నవాళ్ళు ఏమవుతారు? పేదల, దరిద్రుల, నికృష్టుల? మీరే చెప్పండి. ఒక్కొక్కరి దగ్గర 100 ఎకరాలు ఉన్నాయి. ఆ ఎంపీ భూములు కూడా లాక్కున్నాం. 100 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకునింది. అందులో తిరిగి ప్రభుత్వ పేదలకు పంచుదాము అంటే కనుక కోర్టును అడ్డపెట్టుకున్నారు. ఈ విధంగా రాజంపేట నియోజకవర్గంలో దాదాపు ప్రభుత్వ భూములు 1,00,000 ఎకరాలు అన్యాక్రాంతమై ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యి ఎవరైనా కానీ ఆక్రమించుకుంటే వాటిని లాక్కుంటాం, పేదలకు పంచి పెడదాం. ఇదే తెలుగుదేశం. ఈ విషయం నేను మీకు ఇక్కడ చెప్పడంలే, సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి, సార్ మా నియోజకవర్గంలో ఇట్లా పేదలను ఈ విధంగా భూములు లాక్కున్నారు, దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టమని అడిగితే స్పెషల్ డ్రైవ్ జరుగుతూ ఉంది. అందులో భాగంగా మొన్న ఆకేపాడులో 350 ఎకరాలు లాక్కుంటే ఒక 50 ఎకరాలు పోయేసి జేసీబీలు పోయి లాగేసి. అంటే మీరు ఏం భయపడద్దు. ఈ భూములు చట్ట ప్రకారం మీకు ఇచ్చేటటువంటి బాధ్యతలు మేము తీసుకుంటాం. అయితే మీకు ఎక్కడైనా కానీ గతంలో ఉన్నటువంటి మీ రికార్డులలో ఏదైనా తప్పులు ఉంటే దాన్ని చట్టపరంగా సవరించి ఇస్తాం. గతంలో పాలకులు ఏం చేసేవాళ్ళు తెలుసా? వాళ్ళకు బుద్ధి పుట్టినట్టుగా నువ్వు ఇది తీసుకోపో అని మాటలు చెప్పి వీలైతే కనుక కొంతమంది లోకల్గా ఉన్నటువంటి నాయకులు అంతో ఇంతో డబ్బులు మీ దగ్గర తీసుకొని మీకు రికార్డు సరిగ్గా చేయరు. రికార్డు బాగలేకపోతే రేపు ఆ భూమి మన వారసులకు వస్తుందా? పేపర్లు మారవు కదా. కాబట్టి రికార్డు సరిచేసి పేదలకు సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. కాబట్టి గతంలో ఇప్పుడు గతంలో మీ సమస్య నాకు ఎంతవరకు వచ్చిందంటే కనుక మీరు సిఐ గారికి ఫోన్ చేయండి అన్నంతవరకే చెప్పారు. కానీ ఈ డీటెయిల్స్ అన్నీ నా వరకు రాలే. వినోద్ వాళ్ళందరూ కష్టపడినారు. నేను కూడా మీకు పోలీసులకు ఫోన్ చేసినాను, అయ్యా మా నియోజకవర్గము మా వాళ్ళు ఇబ్బంది పడడం బాగలేదు, మీరు చెయ్యండి అని చెప్పి కేసు విషయంలో కూడా కొట్లాడడం జరుగుతుంది. కాకపోతే ఇవన్నీ రెవెన్యూ సమస్యలు. ఈ రెవెన్యూ సమస్యలు సాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే నియోజకవర్గంలో 4 శుక్రవారాల పాటు జిల్లా యంత్రాంగాన్ని అంతా కూర్చోబెట్టుకున్నాం. పోయిన శుక్రవారం రాజంపేటకు వచ్చారు. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, సబ్ కలెక్టర్ గారు వచ్చారు, అన్ని మండలాల ఎంఆర్ఓలు, సర్వేయర్లు, తర్వాత అన్ని డిపార్ట్మెంట్ అంతా మొత్తం రికార్డులు తీసుకొని వచ్చినారు. అక్కడ ఏదైనా కానీ ఒక రెవెన్యూ సమస్య వస్తే, భూముల సమస్య వస్తే ఇది మేము పరిష్కరించగలం, లేదు మేము పరిష్కరించలేం, ఈ విధంగా మీకు ఇబ్బందులు ఉన్నాయి, ఈ విధంగా మీరు పరిష్కరించుకోండి అని చెప్పి అటు సమస్యను పరిష్కరించడమా లేదా పరిష్కారానికి సలహాలు ఇవ్వడమా అనేటువంటి ఉద్దేశంతో మన శుక్రవారం రెవెన్యూ సమస్య ఒకటి సదస్సు పెట్టారు. నెక్స్ట్ వచ్చే శుక్రవారము వీరపల్లి, సుండిపల్లి మండలాల్లో సుండిపల్లి పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చే శుక్రవారం మన దగ్గరికి తీసుకొస్తాం. ఇక్కడే పెడతాం, ఈ ఒంటిమిట్ట సిద్ధవటం మధ్యలోనే పెడతాం. ఆ రోజు కలెక్టర్ గారు స్వయంగా వస్తారు. మీ రికార్డులు నేను తీసుకురండి. మీ రికార్డుల ప్రకారం ఆల్రెడీ ఏం చేస్తున్నారంటే కనుక ఏదో కోర్టు ద్వారా కూడా పోయి ఏదో కోర్టును కూడా మిస్లీడ్ చేసి ఏదో చేసినట్టున్నారు. వీలైతే కోర్టుకు పోయి అది కూడా మనం వెకెట్ చేద్దాం. వెకెట్ చేసి న్యాయపరంగా, చట్టపరంగా మీకు రావాల్సినటువంటి భూములని భవిష్యత్తులో మీ దగ్గరికి ఎవరు రాకుండా రికార్డు పరంగా చేసి ఇచ్చేటటువంటి బాధ్యతను, మీకు న్యాయం చేసేటటువంటి బాధ్యతను తీసుకుంటుంది. కాబట్టి రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఈ పెత్తందారుల మీదనే, భూముల మీదనే పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ఈ 1,00,000 ఎకరాలను తీసుకునేది గ్యారంటీ. ఆ చట్టాలు ఏ విధంగా సహకరిస్తాయో తెలియదు, కానీ పేదలకు చెందాల్సినటువంటి ప్రతి ఎకరాను పేదలకు చేసేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని తెలియజేస్తూ, మీకు కూడా చట్టపరంగా ఏదైనా చిక్కుముళ్ళు ఉన్నా, తర్వాత రికార్డు పరంగా ఏమైనా ఇబ్బందులు ఉండి, నిజాయితీగా మీకు రావాల్సినటువంటి ప్రతి సెంటు భూమి కూడా మీకు దక్కేదానికి మేమందరం కూడా, నాయకులందరూ కూడా ఆల్రెడీ చెప్పినారు, మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ, తర్వాత రేపటి నుంచి ఆ రికార్డును తీసుకుంటాము.
రేపు శుక్రవారం కాకుండా వచ్చే శుక్రవారం ఈ ప్రాంతంలోనే జరుగుతుంది. అధికారులందరూ వస్తారు, మీరు కూడా అన్ని రికార్డులు తీసుకురండి. నేను స్వయంగా కూర్చున్నా, మన నాయకులు చంద్ర, వినోద్, తర్వాత వీళ్ళంతా ఉన్నారు కదా, మనమందరం కూడా కూర్చొని మీ అందరి సమస్య ప్రత్యక్షంగా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించేటటువంటి బాధ్యత నాది. మీకు జరగాల్సినటువంటి న్యాయం ఖచ్చితంగా జరుగుతుందని ఈ సందర్భంగా జరుగుతుంది. ఎస్సీలు అంటే ఆయనకు చాలా ప్రేమ. ఇంత అంటే కులాలు ఆయన చూడండి, ఎప్పుడు చూడండి. నేను ఒక ఎస్సీని, నాకు ఎంతగానో ఆయన సపోర్ట్ చేశారు, ఇప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఎస్సీలకు అన్యాయం అంటే సోమరాత్రిలో ఫోన్ చేసినా వస్తాడు, మన సమస్య పరిష్కరిస్తాడు. మన సమస్య ఏదైనా ఉంటే ఇప్పుడు చెప్పినారు, దాన్ని 100% పరిష్కరించే దానికోసం జగన్మోహన్ రాజు గారు ప్రయత్నం చేస్తారని నేను నమ్ముతూ ఉన్నా. ఇంకోసారి చెప్తున్నా, ఎస్సీలు పక్షపాతి. ఇటువంటి నాయకుడు రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవ్వడం ఎస్సీలు చేసుకున్నట్టు అదృష్టంగా భావిస్తూ ఉన్నా. అనేక రకాలుగా మన వేరే చోట నందులో గ్రామంలోనే వేరే ధనికులు అగ్రకుటాల వాళ్ళు మన ఎస్సీల భూములు కొట్టేసింటే సార్ దగ్గరికి వచ్చారు. సార్ ఇట్లా మా భూములు కొట్టేశారంటే వాళ్ళకి ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ గ్రామంలో ఆ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఎస్సీల ఓట్లు చాలా తక్కువ ఉన్నాయి. అయినా కూడా మనకు ఓట్లు అవసరం లేదు. దళితులు, పేద ప్రజలు వాళ్ళకి చెందాల్సిన భూమి వాళ్ళకే చెందాలని చెప్పి ఎంఆర్ఓ గారితో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకు భూములు ఇప్పించారు. అటువంటి మహాగణుడు మన చెమర్తి జగన్మోహన్ రాజు గారు. అటువంటి నాయకుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకే న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన రాజన్న నిజంగా మనకు ఇన్ఛార్జిగా దొరకడం మన అదృష్టం. ఎందుకంటే అడుగు బలిగిన వర్గాలకు ఎంత అండగా ఉంటాడంటే, నేను ఒక విషయంలో చూశాను, మా అన్నకు ఎంత అండగా ఉన్నాడంటే అంత అండగా ఉన్నాడు. కాబట్టి మా రాజన్న నిజంగా మీకు చెప్తాను, 100% రాజన్న న్యాయం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా సత్యం. కాబట్టి మీరు ఎటువంటి అదే పడాల్సిన అవసరమే లేదని కూడా ఈ సభలో తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన లక్కిరెడ్డిపల్లి మాజీ జెడ్పీటీసీ రెడ్డయ్యపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా రెడ్డయ్య మాట్లాడుతూ, తాను ఎవరి అండతో కాకుండా తన సొంత బలంతో, సొంత ఖర్చులతోనే గ్రామ సర్పంచ్ గా, అనంతరం జెడ్పీటీసీగా ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికై పనిచేశానని తెలిపారు. తన రాజకీయ జీవితాన్ని తక్కువ చేసి చూపేలా చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, ప్రజలే వాటికి తగిన సమాధానం చెబుతారని అన్నారు. ఇకపై కూడా ప్రజాసేవే తన లక్ష్యమని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై మేము స్వార్థపరులు అయిపోయినారని అంటున్నారు. ఆయన నోటుకుండా ఎట్టొచ్చింది మళ్ళీ ఆ మాట. 12 ఏళ్ళు ఎట్లా నీకు పనిచేసినాము, ఏ రోజైనా నీ దగ్గర ₹1 మేము తీసుకున్నామా? మా సొంత డబ్బులతో మేము గ్రామంలో ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి 15 సంవత్సరాలు సర్పంచ్ గెలిచినాము. జడ్పీటీసీ అయితే మేమే డబ్బులు పెట్టుకున్నాము, మేమే ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఎన్నుకున్నారు. ఎంపీగా కూడా మేమే పెట్టుకున్నాం. ఏ పొద్దున ఒక రోజు ఇచ్చే పాపాన్ని ₹1 మేము అడిగిన పాపాన్ని పోలేదు, నువ్వు ఇచ్చి రోజు ఒక రోజు లేదు మాకు. నువ్వు ఎలాంటిగా నాకు స్వార్థపరులు అయినావు. మీరు బీసీ క్యాండిడేట్ కాబట్టి ఎలక్షన్లో నేను సర్పంచ్గా పోటీ చేస్తే మీరు ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి ఓట్లు వేస్తారు. మీ సంఘంలో ఎన్నిసార్లు మేము నలిగిపోవాలి. మీరు కేవలం స్వార్థపరులు, మీరే నన్ను స్వార్థపరులు అంటే ఎలా? మీ ఉండే వాళ్ళంతా కూడా మండల నాయకులు అయితేమి, గ్రామ నాయకులు అయితేమి, మన ఇలా ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి ఓట్లేసి మోసాలు చేస్తారని నీకు తెలియపరిచేవాడు నువ్వేమి చేయలేకపోతున్నావు. నీ మీద మాకు నమ్మకం అనేది లేదు. నీ మీద నమ్మకం లేకనే మేము పార్టీకి దూరం అయినాము. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు దూసుకెళ్తుంది. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అన్ని విధాలుగా బీసీ బలహీన వర్గాలను దగ్గర పెట్టుకొని అభివృద్ధి పార్టీలు నడుస్తున్నాడు కాబట్టి ఆయన అభివృద్ధి కార్యక్రమాలను చూసి తెలుగుదేశం పార్టీ నాయకత్వం బలహీన వర్గాల మీద మంచిగా ఉంది, మంచి చూపు చూసి అందరికి మంచి ఆలోచన చేసి అందరినీ కూడా సమానంగా చూస్తాను కాబట్టి మేము పార్టీలు చేయడం అయింది. అదేవిధంగా మండిపల్లి రామప్రసాద్ మినిస్టర్ గారు వెలిగిళ్ళు డ్యామ్ నుంచి పైప్ లైన్ వాటర్ అయితే ఇంటింటికి కుళాయి అయితే అన్ని కూడా పైప్ లైన్ సహా ఇంటింటికి వాటర్ ఇచ్చే కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. అదేవిధంగా మన అధికార పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ.
వేంపల్లి టు రాయచోటి రోడ్డు 5 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు అదే ఒకటి చేయలేకపోయినారు. ఏం అభివృద్ధి చేశారు? ప్రతి ఒక్కరు తిట్టుకోవడమే, ఈ బండ్రోళ్ళు కింద పడడమే, కాళ్ళు చేతులు పోవడమే, అందరూ తిట్టుకోవడమే. తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన పార్టీకే ఫస్ట్ సంవత్సరంలోనే రోడ్డు అభివృద్ధి కార్యక్రమం జరిగింది. ఆ అభివృద్ధి కార్యక్రమాలు చూసి మేము ఆకర్షితులై పార్టీలు చేయడం జరిగింది. మీరు మమ్మల్ని స్వార్థపరులు అంటే ఎట్లా? ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయి. లోకేష్ గారి నాయకత్వము, సీఎం గారి కూటమి ప్రభుత్వం బాగుంది కాబట్టి మా ఆలోచనతో మేము ముందుకెళ్ళి పార్టీలు చేయడం జరిగింది. ఆ పార్టీ నుండి ఏ మేలు మేము ప్రజలకు, ఏ కార్యకర్తలు కానీ మేలు చేయలేదు. ప్రతి ఒక్కరి కాడ పల్లెల్లో పోతే చేకూరుతాండ్రు. ఈ పార్టీలు చేరి, తెలుగుదేశం పార్టీలు చేరి మేము ప్రతి 10 మందికి మేలు చేయాలని భావనతో మేము పార్టీలు చేయడం జరిగింది. 10 మందికి మేలు చేస్తాము కూడా. మండిపల్లి ఆధ్వర్యంలో మేము పని చేస్తాము. ఆ మండిపల్లి రాంప్రసాద్ గారు ప్రతి ఒక్కరికి కార్యకర్తల దగ్గర తీసుకునే మాట ముగుసూటి మంచి వ్యక్తి కాబట్టి మీ మాదిరి లోపల ఒకటి బయట ఒకటి కాదు. మగసూటి మంచి ఆ కుటుంబం, మండిపల్లి కుటుంబం పంచాయతీ ఉండొచ్చు, కానీ మీకు లోపల ఒకటి బయట ఒకటి మనుషులు పెట్టుకొని మీ కాడ ఉండడము ఎంత అది మంచి భావన కాదని మేము తెలుసుకొని తెలుగుదేశం పార్టీలు చేయడం జరిగింది. 10 మంది కార్యకర్తలు ఇది ఆరంభం బట్టుకే ఈ మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్క మారుమూల ప్రాంతం, ప్రతి ఒక్క ఆ గ్రామంలో కార్యకర్తలను, నాయకులను, ప్రజలతో కలిసి, మండల నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ బలోపేతం చేసేదానికి చూసుకెళ్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మీ గుండెల్లో రైలు పరిగెత్తేట్టుగా ప్రజాసేవలు దూసుకెళ్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. కరోనా వైరస్ పై ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. వైరస్ నివారణకు ఆసుపత్రిలో అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేసి వైద్య సిబ్బందిని అప్రమత్తంగా ఉంచామని వెల్లడించారు. ప్రజలు అపోహలను నమ్మకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సో మీరు ప్రజలందరికీ నేను చెప్పేది ఏమనగా, గత 2 వారాలుగా ఈ కోవిడ్ గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. కడపలో, తిరుపతిలో టెస్ట్ చేస్తే కొన్ని టెస్టులు పాజిటివ్ వస్తున్నాయి. సో నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, కోవిడ్ జబ్బు అనేది దాదాపు మనం ఫుల్ వ్యాక్సినేషన్తో జబ్బు తీవ్రతను తగ్గించేసినాం. కోవిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన కోవిడ్ మన ఫస్ట్ ఫేజ్లో వచ్చినట్టు తీవ్రమయ్యి మరణం పొందడం అనేది జరగదు. ఎందుకంటే ఆల్రెడీ మనలో రెసిస్టెన్స్ డెవలప్ అయింది, క్రాస్ రెసిస్టెన్స్ వచ్చింది, తర్వాత కమ్యూనిటీ రెసిస్టెన్స్ కూడా వచ్చేసింది వ్యాక్సిన్స్ వల్ల. సో ఏదన్నా మరణం చెందితే కోవిడ్ వల్ల కాదు, పేషెంట్కి ఆల్రెడీ వేరే జబ్బులు, షుగర్ ఉండడం వల్ల కిడ్నీ పాడైపోవడం, లేదంటే హార్ట్ ప్రాబ్లం వల్ల వాటి వల్ల మరణం పొందొచ్చు. కానీ కోవిడ్ ఇంతకు ముందల 21లో 20లో కోవిడ్ వల్ల తీవ్రత చెంది చనిపోవడం అనేది జరగదు. సో దయచేసి మీరు ఫస్ట్ మీరు ఏమి దీని గురించి తీవ్ర ఆందోళన చెందొద్దండి. దీని గురించి ఎక్కువగా మీకు ఏమైనా డౌట్ ఉంటే హాస్పిటల్కి వచ్చి టెస్ట్ చేసుకోండి. ఇంకోటి ఏమంటే, మీరు మీడియాలో కొంచెం న్యూస్ వార్త దాని గురించి కూడా మీరు కంగారు పడకూడదు. నేను మీడియా మిత్రులు కూడా చెప్పేది ఏమంటే, మీరు ఉన్న న్యూస్ ఉన్నట్టు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. వాళ్ళని భయభ్రాంతులు చేయకుండా చేస్తే, ఎందుకంటే ఇవంతా మనకు అనవసరంగా వేస్టేజ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్స్ రిసోర్స్ అవుతుంది. నేను ప్రజలకు ఇంకోటి చెప్పేదేమనగా, కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సో కొంచెం టెస్ట్ అని ఉండగానే చేతులు శుభ్రం కడుక్కోవడము, ఎక్కడన్నా బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, ఏదన్నా లాంగ్ జర్నీస్, అనవసర జర్నీస్ అవాయిడ్ చేయండి. ఒకవేళ పోవాల్సి వస్తే మాస్క్లు కంపల్సరీగా వాడండి. తర్వాత బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోండి. ఈ చిన్న సంపులు ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తే నాకు తెలిసి ఇది మహా అయితే 1 నెల 2 నెలల్లో అసలు కోవిడ్ గురించి వినమనం. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని గౌరీశంకర్ నగర్లో స్థల వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. దాదాపు 10 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని చెబుతున్న పెన్నం వెంకయ్య కుటుంబానికి చెందిన స్థలంలో కొందరు వ్యక్తులు గడ్డపారులు, సుత్తులతో ప్రహరీ గోడను ధ్వంసం చేయడంతో ఘర్షణ చోటు చేసుకుంది. గతంలో ఇదే స్థలంపై ఫిర్యాదులు నమోదైనప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బద్వేల్లో భూ వివాదాలు రోజురోజుకు పెరుగుతున్నా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గోడల వల్ల కొడతారా ఆవేశమా? కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసులు గంజాయి అక్రమ రవాణాలపై ఉక్కుపాదం మోపారు. 3వ పట్టణ పోలీసులు నిర్వహించిన తనిఖీలో 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఒడిషా నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్న ఒక మహిళతో పాటు 2 యువకులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ విభికృష్ణ తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సో ఇప్పుడు లాస్ట్ కొంత రోజులాగి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా ఒక 2-3 డ్రగ్స్ స్పెసిఫిక్లీ గాంజా డిస్ట్రిబ్యూషన్ చేయడం, సప్లై చేయడంలో ఇన్వాల్వ్ అయ్యారని మనం వాచ్ పెట్టాము. అండ్ ఈ రోజు స్పెసిఫిక్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ బొల్లవరం పక్కన వచ్చి డిస్ట్రిబ్యూషన్ అండ్ సప్లై జరుగుతున్నాయని. సో మేము వెంటనే ఒక టీం పెట్టుకున్నాము, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఇండిపెండెంట్ విట్నెసెస్ తీసుకెళ్ళి అక్కడ రైడ్ చేసాము. సో అక్కడ 3 పట్టుకున్నాము. బన్నల సువార్త, శ్రీనివాసులు, సిద్ధయ్య అని 3 పట్టుకున్నాము. దీంట్లో బన్నల సువార్త అనే అమ్మాయి యాక్చువల్లీ బిలాంగ్స్ టు నెల్లూరులో తిప్ప విలేజ్, తిప్ప టౌన్ రెసిడెంట్. ఆమె మెయిన్ సప్లయర్. అండ్ 2 మన ప్రొద్దుటూరు వాసి శ్రీనివాసులు అండ్ సిద్ధయ్య అక్కడ నుంచి ఆమె నుంచి మెటీరియల్ తీసుకొని ఇక్కడ సప్లై చేస్తున్న బిజినెస్ లో ఉన్నారని మనకు తెలిసింది. సో మనం వెంటనే అన్ని శాంపుల్స్ సీజ్ చేసి అండ్ మనం 3000 క్యాష్ కూడా సీజ్ చేసాము. ఇది 4 kg శాంపిల్, 4 kg మాకు దొరికింది కాబట్టి ఇంటర్మీడియట్ క్వాంటిటీ అని వస్తుంది. ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ లో జనరలీ గాంజా 1 kg to 20 kg అంటే ఇంటర్మీడియట్ క్వాంటిటీ అని చెప్తాము. సో ఎన్డీపీఎస్ 20B
2B అని ఒక సెక్షన్ ఉంటుంది. దాంట్లో మనం కేసు కూడా ఫైల్ చేసాము. సో ఇంకా ఈమెతో మళ్ళీ మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మాకు తెలిసింది ఈమె ఒడిశాలో రాయగడ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది, అక్కడ నుంచి తెప్పించుకుంటుంది అని మాకు తెలిసింది. వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ద లింక్స్. అండ్ ఇక్కడ ప్రొద్దుటూరులో మళ్ళీ వేరే ఎవరెవరు ఎక్కడెక్కడ లొకేషన్ ఉంటుంది, ఎక్కడెక్కడ యూజర్స్ ఉన్నారు. సో వీళ్ళతో నుంచి మాకు ఎవరెవరు తీసుకుని యూజ్ చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చింది. సో వాళ్ళు కూడా మనం సెక్యూర్ చేసి చట్ట ప్రకారం ఫైల్ చేసి తర్వాత మనం కౌన్సిలింగ్ కూడా పంపిస్తున్నాం. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ యూజర్స్ కు ఒక ఆప్షన్ ఉంటుంది, అది గవర్నమెంట్ డిస్క్రిప్షన్ లో ఐదర్ వాళ్ళు కౌన్సిలింగ్ వెళ్ళవచ్చు లేదా మనం అరెస్ట్ చేయవచ్చు. సో అది కూడా మనం కన్సిడర్ చేస్తున్నాము. అండ్ మళ్ళీ ఇంకా ప్రొద్దుటూరులో ఎవరెవరు సప్లయర్స్ ఉన్నారు, ఎవరెవరు ఇస్తున్నాము. సో ఇప్పుడైతే 4 kg గంజా వర్త్ అరౌండ్ కమర్షియలీ వర్త్ అరౌండ్ 2.5 lakhs అండ్ 3,000 rupees క్యాష్ లో మనం సీజ్ చేసాము అండ్ కేసు కూడా ఫైల్ చేసాము. థ్యాంక్ యూ. గాంజా పైన ప్రత్యేక టీం ఏం ఫామ్ చేయట్లేదు. అన్ని వాళ్ళు అక్కడక్కడ ఉన్న జ్యూరిస్డిక్షన్ లో ఉన్న సిఐసే యాక్షన్ తీసుకుంటున్నారు. సో అందరికీ నా ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉంది, ఎస్పీ సార్ ఆఫీస్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంది స్ట్రిక్ట్ గా తీసుకోవడానికి. సో ఇప్పుడు ఎక్కడెక్కడ వల్నరబుల్ స్పాట్స్ ఉన్నాయి, ఐదర్ అబాండన్ స్పాట్స్ లేదా కాలేజ్ స్కూల్ పక్కన ఏరియాస్ లో కూడా మనం ఇప్పుడు వీ హావ్ స్టార్టెడ్ పెట్రోలింగ్ ఆల్సో. అండ్ ఇంకా కొంత రోజుల్లో విల్ స్టార్ట్ కౌన్సిలింగ్ ఆల్సో స్కూల్ కాలేజెస్ లో. సారీ మళ్ళీ అడిగండి. అదే కౌన్సిలింగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ప్లాన్ చేసాము. విల్ సూన్ స్టార్ట్ గోయింగ్ టు కాలేజెస్ అండ్ స్కూల్స్. గతంలో సో మనం యాక్చువల్లీ ఇప్పుడు గాంజాలో విత్ రెస్పెక్ట్ టు ఎన్డీపీఎస్ కేసెస్ లో మనకు ఎవిడెన్స్ కూడా దొరకాలి. సో జస్ట్ బై సస్పిషన్ లో మనం వాచ్ మాత్రమే పెట్టవచ్చు, అది మనం ఆల్రెడీ పెట్టాము. సో ఖచ్చితంగా ఏదో ఒక స్పాట్ లో మనకు దొరుకుతుంది. విల్ డెఫినెట్లీ క్యాచ్ దెమ్ ఇన్ రెడ్ హ్యాండెడ్. వీళ్ళపైన ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసాం, అదే నేను చెప్పాను. ఎన్డీపీఎస్ సెక్షన్ 20B2B అని ఒక సబ్ సెక్షన్ ఉంటుంది. సో దానిపైన సో ఒక మెయిన్ ఇష్యూ ఇప్పుడు ఏమంటే ఎస్పెషలీ ఫర్ యంగ్స్టర్స్, స్కూల్ కాలేజ్ వెళ్తున్న వాళ్ళకి సో ఈ ఏజ్ లో జనరల్లీ ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఒక అట్రాక్షన్ ఉంటుంది. సో దానికోసం డోంట్ మిస్యూజ్ యువర్ ఫ్రీడమ్ అండ్ ఎంగేజ్ ఇన్ సచ్ యాక్ట్స్. ఇది ఒక స్మాల్ కేసు పెడితే మీ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది. మన గవర్నమెంట్ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాము, డి అడిక్షన్ సెంటర్స్ అన్ని జరుగుతున్నాయి. దాంట్లో కూడా ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ అడిక్టెడ్, టేక్ గవర్నమెంట్ హెల్ప్, టేక్ సొసైటీస్ హెల్ప్. ఇప్పుడు చాలా సపోర్ట్ సెంటర్ అనేది సపోర్ట్ సిస్టమ్ ఉంది, అది యూస్ మాత్రం చేసుకోవాలి. అండ్ ఫర్ డ్రగ్స్ అండ్ సప్లయర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ విల్ డెఫినెట్లీ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. వీ ఆల్రెడీ మా దగ్గర కొంత డేటా ఉన్నాయి. సో విత్ ఎవిడెన్స్ రెడ్ హ్యాండెడ్ గా మనం పట్టుకుంటాము. అండ్ ఫర్ పేరెంట్స్ అండ్ అదర్ రిలేటివ్స్, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఎఫెక్టెడ్ పర్సన్ ఉంటారంటే కూడా ప్లీజ్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు పోలీస్. అప్పుడే మనం ద ఓన్లీ వే వీ కెన్ స్టాప్ దిస్ ఇస్ బై టేకింగ్ యాక్షన్ ఆన్ డిస్ట్రిబ్యూటర్ అండ్ సప్లయర్స్. సో మీరు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ పైన వీ కెన్ టేక్ యాక్షన్ ఆన్ డిస్ట్రిబ్యూటర్ అండ్ సప్లయర్స్. అప్పుడే మనం ఈ నెట్వర్క్ క్రాక్ చేయవచ్చు. అండ్ అఫెక్టెడ్ యూజర్స్, అడిక్టెడ్ యూజర్స్ కు మనం అట్లీస్ట్ కౌన్సిలింగ్ సపోర్ట్ అండ్ వాట్ ఎవర్ సపోర్ట్ సిస్టమ్ దే నీడ్ దట్ వీ కెన్ ప్రొవైడ్. సో ఎస్, ఇది వాళ్ళ 3 PM బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.